హలో ఇన్వెస్టర్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇది మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్లే రోడ్లో ఉంటుంది. టోటల్గా ఈ వెంచర్ని 90 ఏకర్స్లో మనం డెవలప్ చేస్తున్నాము. 90 ఏకర్స్కి కూడా రేరా అండ్ ఎల్పి నెంబర్స్ అయితే వచ్చేసాయి. ఈ వెంచర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 తుక్కుగూడ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మహేశ్వరం నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, బంజరగడ్డ తాండా విలేజ్ పక్కనే ఈ వెంచర్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి 19 కిలోమీటర్ డిస్టెన్స్లో, బెంగళూరు హైవేకి 20 కిలోమీటర్స్లో ఈ వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ 60 ఫీట్ మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో మనకు విల్లా కమ్యూనిటీ అయితే మనం డెవలప్ చేస్తున్నాము. రైట్ సైడ్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అనేవి డెవలప్ చేస్తున్నాము. సో విల్లా కమ్యూనిటీ పక్కనే ఓపెన్ ప్లాట్స్ అన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే లొకేషన్ పరంగా, రెసిడెన్షియల్ పరంగా మంచి గ్రోత్ అనేది ఆ ల్యాండ్కి అయితే వస్తుంది. మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు, వర్క్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. బట్ చాలా స్పీడ్గా మనం ఈ వర్క్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని పూర్తి చేయడానికైతే ఈ గుంతలు అనేవి మనం తీస్తున్నాము. అందులో పైపులను అమర్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ వర్క్స్ అనేవి మనం కంప్లీట్ చేస్తున్నాము. ఈ వెంచర్ చుట్టూ కూడా బలమైన కాంపౌండ్ వాల్ని అయితే మనం ఇస్తున్నాము. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ పనిచేసే లేబర్స్ ఇక్కడే నివాసం ఉండి చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వర్క్స్ అనేవి ఎంత ఫాస్ట్గా జరుగుతాయో. ఈ వెంచర్లో ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి 4th సిటీకి కనెక్ట్ అయ్యే 150 ఫీట్ రేడియల్ రోడ్ అనేది ఈ వెంచర్ మధ్యలో నుంచి వెళ్తుంది. కాబట్టి ఈ రోడ్ని మనమే డెవలప్ చేస్తున్నాము. సో కమర్షియల్గా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న వర్క్స్ అయితే లెవెలింగ్ వర్క్స్, అంటే ఎత్తు పల్లాలను సమాంతరంగా చేయడానికి మట్టిని తీసి టిప్పర్ల సహాయంతో చదును చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసేది క్లబ్ హౌస్ వర్క్స్. ఈ వెంచర్ మొత్తంలోకెల్లా హైలైట్ ఏంటంటే 35,000 SFTలో క్లబ్ హౌస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో గెస్ట్ రూమ్స్, బ్యాంకెట్ హాల్స్, జిమ్, మెడిటేషన్ సెంటర్, కెఫెటేరియా, స్విమ్మింగ్ పూల్, ఇంకా చాలా ఎమ్యూనిటీస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో చూడొచ్చు, ఆల్రెడీ క్లబ్ హౌస్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఈ వెంచర్లో 2.5 ఏకర్స్లో సెంట్రల్ పార్క్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ అలాగే 14 థీమ్డ్ పార్క్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ వెంచర్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.